ఎలా అనిపించింది బ్రో ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంది bro? నాకైతే ఈసారి బిగ్ బాస్ అయితే కొంచెం నచ్చలేదు బ్రో. ఎందుకంటే కంటెస్టెంట్స్ ఎవరు పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేరు బ్రో. లాస్ట్ సీజన్ వచ్చేసి కొంతమంది ఉన్నారు. బిగ్ బాస్ 4 అయితే నేను ఫాలో అయ్యాను. దాంట్లో అయితే నా శివన్ విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ భయ్య. అందులో నాకు శివాజీ, పల్లవి ప్రశాంత్ వీళ్ళు బాగా నచ్చేవారు. బిగ్ బాస్ 4 అయితే సోహెల్ వీళ్ళు నచ్చేవారు. కానీ ఈ సీజన్ అయితే నేను విష్ణుప్రియ ఫ్యాన్ భయ్య. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది మరి విష్ణుప్రియ? యావరేజ్ గా ఆడుతుంది భయ్య, బాగా ఆడట్లేదు. కానీ విష్ణుప్రియ నాకు యాంకరింగ్ ఇష్టం కాబట్టి నాకు మొదటి నుంచి కూడా విష్ణుప్రియ ఇష్టం భయ్య. బయట ఒకలాగా లోపల ఒకలాగా చేస్తున్నాం నిజమేనా? ఎవరన్నా? అవును భయ్య. ఎందుకు? తన గేమ్ ఆడడం రావట్లేదు భయ్య. ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే స్ట్రాటజీ గేమ్ ప్లాన్ కరెక్ట్ గా లేదు. తన ఇంకా 2-3 వారాలు పడుతుంది. ఈలో ఎలిమినేట్ అయిపోతే మనం ఏం చేయలేం మరి. చెప్తారు నాగమణికంటే యాక్చువల్ గా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సింది భయ్య. కానీ బేబక్ అయింది. మరి రీజన్ ఏంటంటే మనకు తెలియదు. అక్కడ ఇంటర్నల్ ఏం జరుగుతుంది, ఎన్ని ఓట్లు పోలే అనేది బయటికి చెప్పట్లేదు. తర్వాత నేను హోస్టింగ్ నాగార్జున గారు కాకుండా తారక్ గారు కానీ లేదంటే అల్లు అర్జున్ గారు కానీ చేస్తే బెటర్ అంటే నాకు ఇష్టం అనమాట. వాళ్ళిద్దరు వాళ్ళు చేస్తే చూడాలని ఉంది భయ్య. మణికంటే కొంచెం సెంటిమెంటల్ గా ఫీల్ అవుతున్నాడు. లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ గారు రైతు పెట్టని సెంటిమెంట్ ఉపయోగించారు భయ్య. కాకపోతే ఆయన ఏంటంటే సింపతిని వాడాడు, ప్లస్ గేమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఆడేవాడు భయ్య. ఈ నాగమణికంటే అనేవాడు ఆడొచ్చు, సింపతి గేమ్ ఆడొచ్చు. కానీ మెయిన్ టాస్క్ లో పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే ప్రజలు ఉంచుతారు భయ్య. లేదంటే మధ్యలోనే ఏదో వీక్ లో ఎలిమినేట్ అయిపోతాడు. సింపతి పనికిరాదు. పల్లవి ప్రశాంత్ గెలిచాడంటే లాస్ట్ టైం సింపతి ఒక 40% అయితే ఆయనకి ఆడిన టాస్క్ లు అందరికన్నా ఫస్ట్ చేసేవాడు. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు ఉండక ముందే చేసేవాడు అనమాట. అంటే బేబక్ మీద నెగిటివిటీ బిగ్ బాస్ సెప్టెంబర్ 1 స్టార్ట్ అయింది. 3rd నే చెప్పిస్తారు బేబక్ ఎలిమినేట్ అయిపోతానే జనాలు అందరూ. అంటే బేబక్ సరిగ్గా ఆడలేదు అనేది జనాలకు అర్థమైంది భయ్య 2 రోజులకే. అందుకే ఇప్పుడు నాగమణి కంటే ఎవరైతే ఉన్నారో సో అతనే టైటిల్ విన్నర్ అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉంది ఫ్యాన్స్ లో ఇప్పుడు బయట. ఉంది కానీ భయ్య చెప్పలేం భయ్య. ఎందుకంటే టాస్క్ పెర్ఫార్మెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సింపతి అనేది జనాలు 1 వారం చూస్తారు, ఒక 5 వారాలు 6 వారాలు చూస్తారు. ఇది 14 వారాలు 16 వారాలు ఎగ్జిబిషన్ గేమ్ కాబట్టి టాస్క్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తేనే జనాలు ఓట్లు వేస్తారు భయ్య. ఈ సింపతి యాంగిల్ అయితే మాత్రం గెలలేడు భయ్య. ఆయన కాదు, నెక్స్ట్ సీజన్ కాదు, ఏ సీజన్ అయినా హిందీలో అవుతుంది, కన్నడలో అవుతుంది. ఎవరు కూడా టాస్క్ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు తర్వాత ఈ గ్రూప్ గా కొందరు క్రియేట్ అయిపోతారు, 2-3. అలాంటి వాళ్ళని జనాలు ఎంకరేజ్ చేయరు. మీరు మాట్లాడుతున్న కొంచెం ఆర్జీవీ టైప్ లాగా ఉంది మీరు సేమ్. సో ఆర్జీవీ సిస్టర్ గురించి మీరే చెప్తారు. సోనియా ఆర్జీవి గారు ఫ్యాన్ భయ్య నేను. అలాగే మాట్లాడతారు ఎందుకంటే ఆర్జీవి గారు ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. అలా ఏం లేదు. కానీ ఆర్జీవి గారు చెప్పిన కరెక్ట్ నేను అన్న. సోనియా గారు వచ్చారు కదా లోపల. అవునండి. మరి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సోనియాది కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలి భయ్య సోనియా గారు. తర్వాత టాస్క్ విషయంలో బాగా పెర్ఫార్మెన్స్ చేయాలండి సోనియా గారు. తర్వాత అందరితోటి కలాలి బాగా. అంటే కొందరితోటి మాట్లాడటం, కొందరితోటి మాట్లాడకపోవడం కాదు, అందరితోటి కమ్యూనికేట్ అయితే. ఇప్పుడు ఎలిమినేటింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ మండే చేస్తారు కదా, అందరితోటి ఫ్రెండ్లీగా మూవ్ అయితే నామినేషన్ లో ఉండదు అనమాట. తననే కదా ఎవరైనా సరే ఆ రకంగా పెర్ఫార్మెన్స్ చేసుకుంటే బాగుంటది భయ్య. మరో రతిక అంటున్నారు మరి వాస్తవం కోసం. అయితే కూడా అలాగ అనిపించింది భయ్య. రతిక ఈ పల్లవి ప్రశాంత్ చిన్న కెమిస్ట్రీ జరిగింది కదా, నిఖిల్కి ఆవిడకి కమ్యూనికేట్ రాను అది ముదురుతుందని నేను అనుకుంటాను. ఈ రకంగా లవ్ స్టోరీ టైప్ లో. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు పసలేదు బ్రో. ఈ ఫుడ్ విషయంలో కూడా రేషన్ టాస్క్ పెర్ఫార్మెన్స్ చేస్తేనే ఫుడ్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. ఫుడ్ ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి ఫిజికల్ గా గేమ్స్ ఆడిపిస్తే బాగుంటది. కానీ అంత స్టార్టింగ్ హార్డ్ గేమ్స్ అయితే ఆడిపించకూడదు. హౌస్ లోకి వచ్చిన ఒక 21 days జనరల్ గా ఏంటంటే 21 రోజులు ఎవరైనా ప్రాక్టీస్ అయితే ఆటోమేటిక్ మైండ్ లోకి అది వెళ్తుంది. ఒక 3 వారాలు ఫ్రీగా వాళ్ళు ఫ్రీగా వదిలేసి తర్వాత నుంచి పెర్ఫార్మెన్స్ లో కొంచెం స్ట్రాంగ్ చేస్తుండాలి. బిగ్ బాస్ 7 లో లాస్ట్ టైం అలాగే చేశారు. ఫస్ట్ కొంచెం చిన్న ఇచ్చి లాస్ట్ లో గట్టిగా ఇచ్చారు అనమాట. అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ 7 హిట్ అవ్వడానికి అంతా తెలుగు కంటెస్టెంట్ ఎక్కువ ఉన్నారు. ఒక 2 ప్రియాంక మరి శోభా శెట్టి తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు ఉన్నారు. సో అందుకని హిట్ అయింది. ఈసారి బిగ్ బాస్ లో 8 లో అందరు కన్నడ వాళ్ళు, బయట అంటే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుగు సరిగ్గా రావట్లేదు, అందుకని ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. మరి ఏమైనా వాస్తవం అనుకోవచ్చు? ఇదైతే కొంతవరకు నమ్మాల్సిన విషయం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ 8 లో సరైన కంటెస్టెంట్, సరైన సెలబ్రిటీ ఒక్కరు కూడా లేరు భయ్య. అందరూ సీరియల్స్ వాళ్ళని తీసుకొచ్చారు, లేదా యాంకర్లు తీసుకొచ్చారు, యూట్యూబర్లు వాళ్ళని తీసుకొచ్చారు. కానీ సరైన వాళ్ళు అయితే అంటే మూవీస్ లో చేస్తున్న వాళ్ళు కానీ టాప్ సెలబ్రిటీస్ కానీ ఒకరు కూడా లేరు భయ్య. అందుకని ఈసారి అంత హిట్ అవ్వదు 4-7 లాగా నేను అనుకుంటాను భయ్య.